అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ 25th of July 2025. సో మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన మనకి హయగ్రీవ స్వామికి సంబంధించిన మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా. నిన్న అయితే మనకి గడ్డి పెట్టిండే, సో అది కూడా వీడియో తీసిన, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇప్పుడైతే ఫస్ట్ లేయరింగ్కి సంబంధించిన మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో ఒక్కొక్కటి డీటెయిల్గా చూపిస్తా. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి. జై శ్రీ గణేష్. సో ఒకసారి లాంగ్ వ్యూ చూడండి. సో మనకి గణేష్ సంబంధించిన తొండం కూడా ఫిక్స్ అయిపోయింది. సో కనిపిస్తుంది అనుకుంటా. దాని ఫేస్ అండ్ భుజ భాగం దగ్గర అయితే మనకు వర్క్ చేస్తారు. అండ్ చేతులు కూడా చూడొచ్చు. సో హస్తాలు, సో అవి కూడా ఫిక్స్ చేసారు వెల్డింగ్ టీమ్ అన్న వాళ్ళు. సో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ తొండం కనిపిస్తుంది కదా, సో చుట్టుకొని అయితే ఉంది. అండ్ మన సైడ్ విగ్రహాలు తొండం కూడా ఫిక్స్ చేసారు. సో మొత్తం సైడ్కి అండ్ లెఫ్ట్ అండ్ రైట్, సో మొత్తం 3 తొండాలు కదా. సో మనకి సైడ్కి గణేష్కి అయితే తొండం కూడా ఫిక్స్ చేసారు. అండ్ చేతులు కూడా సో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇంకా మన కాళ్ళ దగ్గర మొత్తం మనకి ఇక్కడ మనకి ధోతికి సంబంధించి అంటే ధోతి ఉంటుంది కదా, సో పంచకి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. సో దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా సో ఇక్కడైతే మనకి గడ్డి కూడా వచ్చింది. సో ఎక్స్ట్రాగా సో ఆల్రెడీ మనకి గణేష్ అయితే మన పెద్ద గణేష్కి అయితే బడా గణేష్కి అయితే పెట్టాలి కదా. సో దాని గురించి అయితే మనకి సో గడ్డి కూడా వచ్చింది. సో నిన్ననే వచ్చింది. సో నిన్న నైట్ ఎప్పుడు వచ్చిందంట. సో ఇంకా ఇక్కడ అయితే మనకి ఫస్ట్ లేయరింగ్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇదంతా ఫస్ట్ లేయర్కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు ప్రజెంట్. సో ఇక్కడ మనకి మట్టి నెట్టి అండ్ గడ్డి తీసి అయితే ఇక్కడ మనకి సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ చూపిస్తాం. సో అది కూడా అవుతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్స్ ఇవి. సో సెకండ్లీ వరి పొట్టు అండ్ మట్టి అయితే తీసుకొని పెడతారు. సో ఎందుకంటే మనకి స్ట్రాంగ్ కూడా అండి. సో సెకండ్ లేయర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏమంటారు విగ్రహం ఒక స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. సో సెకండ్ లేయర్ తర్వాత థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్ అట్లా 5 లేయర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే ప్రజెంట్ సెకండ్ లేయర్స్ అయితే పెడతారు అన్ని విగ్రహానికి అయితే. సెకండ్ లేయర్ దాకా అయిపోయినాక ఇంకా మనకి థర్డ్ లేయర్లో మనకి శాండ్ అంతా కలిపి అయితే పెడతారు. సో చూడొచ్చు మొత్తం. సో ఇదంతా ఫస్ట్ లేయర్కి సంబంధించిన అయితే పెట్టారు. సో చూడొచ్చు మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించి ఇవి. సో ఇది అండ్ ఇక్కడ మన అమ్మవారు సో చూపించట్లే. సో జస్ట్ సెకండ్ లేయర్ అయింది. సో నిన్న చూపించిన ఆల్రెడీ. సో దానికి సంబంధించిన వర్క్స్ అయితే అయినాయి. ఇక్కడ ఫేస్ కూడా చూడొచ్చు. సో చేతులు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. చూడొచ్చు మొత్తం చేతులు అంతా పెట్టారు. ఫింగర్స్ కూడా వచ్చేసినాయి. సో ఫింగర్స్ వచ్చేసినాయి కాబట్టి సో ఇది. సో ఇక్కడైతే మనకి పూరి జగన్నాథ స్వామి సో చూడొచ్చు. సో ఎంత బ్యూటిఫుల్గా అయితే రెడీ చేశారు అన్నవాళ్ళు. అండ్ మొత్తం రెడీ అయితే అయిపోయింది. సో మనకి కింద బేస్ కూడా చూడొచ్చు. సెకండ్ లేయర్ కాబట్టి మనకి మొత్తం ఫస్ట్ లేయర్ సంబంధించి ఏం కనిపించదు. సో సెకండ్ లేయర్లో మనకి మొత్తం స్ట్రక్చర్ వచ్చేసింది చూడొచ్చు. సో ఇట్లా మనకి థర్డ్ లేయర్ కూడా పెట్టేస్తారు. థర్డ్, ఫోర్త్ అట్లా 5th. సో దీనికి కూడా అంతే. అండ్ ఇక్కడ మన హయగ్రీవ స్వామికి అయితే సో మొత్తం మనకి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మట్టి అయితే పెడుతురు. మొత్తం ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి అయితే స్టార్ట్ చేసారు నిన్న నైటే. సో చూడొచ్చు చేతులు అండ్ కాళ్ళు కూడా సో రెడీ చేస్తారు. అండ్ మొత్తం అమ్మవారు కూడా వస్తారు. సో చూడొచ్చు హయగ్రీవ స్వామి. సో అమ్మవారు కూడా వస్తారు తొడ దగ్గర. సో చూడొచ్చు కనిపిస్తుంది అనుకుంటా అమ్మవారు. సో ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా. సో మొత్తం మనకి కాళ్ళు అండ్ చేతులు కూడా మొత్తం అయిపోయింది. ఫస్ట్ లేయర్ సంబంధించి చేస్తారు ఇప్పుడు ప్రజెంట్. మొత్తం మనకి ఫేస్ కూడా వచ్చేసింది చూడొచ్చు. సో మొత్తం మనకి కాళ్ళు చేతులు వచ్చేస్తాయి. సో మనకి ఇప్పుడు ప్రెజెంట్ బేస్ దగ్గర అయితే పెడుతారు చూడొచ్చు. సో కాళ్ళ దగ్గర పెట్టేసి మనకి బేస్ దగ్గర పెట్టేస్తారు. సో పైన నిప్పురవ్వలు పడుతున్నాయి, అందుకే దగ్గర పోతలే. సో అందుకే వెల్డింగ్ చేస్తారు ఇక్కడే. సో చూడొచ్చు ఇక్కడే వెల్డింగ్ చేస్తారు అన్నవాళ్ళు. సో దాని గురించి అయితే వెళ్ళట్లే. అండ్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మొత్తం మనకి కాళ్ళు అదంతా పెడతారు. చేతులు అంతా మట్టి పెట్టేస్తారు. సో జోగారావు సార్ టీం ఇదంతా. సో ఒడిశా టీం అన్న వాళ్ళందరూ పెడతారు మట్టి అనేది. ఇక్కడ ఉన్నారు కదా. సో జోగారావు సార్ ఇతనే.
మనకి కిరీటం కూడా చూడొచ్చు ఎంత డీటెయిల్గా అయితే వచ్చింది, హెయిర్ కూడా. సో అమ్మవారు కూడా ఉంటారు తొడ దగ్గర. సో మొత్తం ఇక్కడ బేస్ కూడా చూడొచ్చు. అండ్ మొత్తం హయగ్రీవ స్వామి సెకండ్ లేయర్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఒక బ్లాగ్ పెడతా, సో అది కూడా చూడండి. అండ్ ఓవరాల్గా లుక్ చూడవచ్చు ఇట్లుంటుంది. ఇక్కడ మట్టి కళాకారులు కొంతమంది తీసుకొచ్చి అయితే సో ఇక్కడైతే అందిస్తూ ఉంటారు. సో అందుకే మనకి ఇక్కడ మనకి గడ్డి పెట్టడం కానీ ఇట్లా చేస్తారు. సో ఇట్లా అందిస్తారు. సో ఇట్లా కంటిన్యూస్గా అందిస్తూ ఉంటారు. సో ఎందుకంటే మనకి జల్దీ అయిపోవాలి కానీ. సో ఇది అయిపోయినాక మనకి సెకండ్ లేయర్ పెడతారు. సో సెకండ్ లేయర్ వచ్చినాక ఇంకా ఆరిపోతాయి. సో ఆరబెడతారు. సో ఇంకా అందుకే సో ఇక్కడ కూడా అందుకే ఈ 2 విగ్రహాలు కూడా మనకి ఆరబెట్టారు. సో ఇవి కూడా సో ఆరబెట్టారు. సో అందుకే మనకి థర్డ్ లేయర్ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో థర్డ్ లేయర్ వర్క్ ఇంకా మనకి చాలా టైం ఉంది. సో వన్స్ ఇవన్నీ విగ్రహాలు సో గజ్జలమ్మ దేవి కూడా అవుతుంది. సో అప్పుడు అయినాక ఇంకా మనకి థర్డ్ లేయర్ స్టార్ట్ చేస్తారు. చూడొచ్చు. సో ఆయన యాక్చువల్లీ ఇంకా చెప్పడం వచ్చా పైన మనకి పంచకు సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ రేకులు అడ్డు ఉండడం వల్ల కనిపించట్లే. ఇక్కడ అన్న వాళ్ళు పంచకు సంబంధించిన కుర్చీలు ఉంటాయి కదా, సో అదైతే వర్క్ చేస్తారు. ఒకసారి డీటెయిల్గా చూపిస్తా. సో ఈ విధంగా ఉంటారు. సో నిన్న ఫుల్ వర్షం పడిండే. సో అసలు మొత్తం తడిసిపోయినాము నేనైతే. సో నిన్న లైవ్ కూడా పెట్టినా. సో ఇప్పుడు కూడా లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా. సో 8 o'clock అట్లా. సో ప్రెజెంట్ అయితే ఇట్లా అవుతుంది. సో ఇక్కడ మన వెల్డింగ్ టీమ్ అయితే గజ్జలమ్మ దేవికి సంబంధించిన మెయిన్ బ్యాక్ సైడ్ ఒక రాడ్ ఉంటుంది. సో అదైతే ఫిక్స్ చేస్తారు. సో చూడొచ్చు మెయిన్ రాడ్ అనేది ఫిక్స్ చేస్తారు. చూడొచ్చు ఇట్లా మొత్తం మెయిన్గా. సో మనకి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. సో దాని గురించి అయితే పెడతారు. ఇది సెంటర్ రాడ్ కాదు, బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది మెయిన్ బేస్. సో గజ్జలమ్మకి పీఠం లాగా. సో దీని మీద అమ్మవారు కూర్చుంటారు. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి బ్యాక్డ్రాప్ కూడా రెడీ చేస్తారు వెల్డింగ్ టీం అన్న వాళ్ళైతే. సో ఇట్లా మనకి బేస్ అనేది రెడీ చేస్తారు. అండ్ ఇంకోటి చెప్పడం వచ్చినా మనకి జాలీ వర్క్ అయితే పెట్టేసారు. సో ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా జాలీ. సో జాలీకి సంబంధించిన వర్క్స్ అయితే పెట్టేసారు. సో మొత్తం మనకి జాలీ కనిపిస్తుంది అనుకుంటా. సో మొత్తం జస్ట్ ఇక్కడ బేస్ అయితే పెట్టాలి. ఇదంతా కార్పెంటర్ టీం అన్న వాళ్ళు అయితే చేస్తారు. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్. సో మనకి నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం కల్లా సెకండ్ లేయర్ వరకు కూడా స్టార్ట్ చేసేస్తారు. సో హయగ్రీవ స్వామికి. సో వీలైతే అది కూడా పెట్టేస్తాం. చూస్తూ ఉండండి, ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇది ఈరోజు మార్నింగ్ అప్డేట్. సో ఈరోజు మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ అయితే అప్డేట్ ఇస్తాం మళ్ళీ. సో కలుస్తున్నాం. మన లైవ్ కూడా పెడతా 8 o'clockకి. జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్.